నెల్లూరు నగరం 47వ డివిజన్లో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు 47, 48వ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి డివిజన్లలోని కాలువల్లో పూడికలు తీశారు. పారిశుద్ధ్య కార్మికులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు అనేక సమస్యలను సుబ్బారావు దృష్టికి తీసుకువచ్చారు. మీ సమస్యలన్నింటినీ మంత్రి నారాయణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మవరం సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్, అధ్యక్షులు చెంగయ్య, ప్రధాన కార్యదర్శి కల్వగుంట్ల భాస్కర్, ఉపాధ్యక్షులు మునిశేఖర్, శానిటేషన్ మోసెస్, సచివాలయ అడ్మిన్లు, పొలిటికల్ టీం, మహాశక్తి టీం, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శానిటేషన్ సమస్యలు మేము అడిగాము. ఒకరేమంటే బదిలీ వర్కర్ అంటే సెలవు పెట్టినప్పుడు రాలేకపోతే వాళ్ళని వినియోగించుకుంటారు. మమ్మల్ని అప్పుడప్పుడు వినియోగించుకోకుండా మాకు కూడా పర్మనెంట్గా ఆ జాబ్ ఇవ్వండి, ఆమె ఉండే ఆమెకి ఇవ్వండి, లేదంటే మాకు ఇవ్వండి. అట్లా మాకు ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఉంటే మాకు కూడా ఆహారానికి, మాకు కూడా అన్నిటికి కూడా పస్తులు ఉండాల్సిన తరుణం ఉంది. అందువల్ల మమ్మల్ని కూడా ఆ ఉద్యోగంలో మాకు ఇవ్వండి అంటున్నారు. కొంతమంది ఏమంటే మాకు సొసైటీ వర్కర్లు కాకుండా మాకు అందరూ కూడా ప్రభుత్వం తరపున వచ్చే ఉద్యోగం మాకు ఇవ్వండి, ప్రభుత్వంలో మమ్మల్ని కూడా చేర్చుకోండి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటే మాకు యూనిఫామ్ ఇవ్వడం లేదు, గతంలో ఇస్తున్నారు, ఇప్పుడు ఇవ్వడం లేదు. అలాగే మాకు చెప్పులు ఇవ్వడం లేదు, నూనె ఇవ్వడం లేదు, సోప్ ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా మాకు సామాగ్రి కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. మాకు మెటీరియల్ కూడా లేకుండా మమ్మల్ని పని చేయమంటున్నారు. ఇవన్నీ కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి మన మంత్రి నారాయణ ద్వారా తీసుకుపోయి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏదో ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం, అందరూ కూడా కలిసి పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ శానిటేషన్ సిబ్బందికి సరైన అవగాహన ఇచ్చి సరైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని కూడా మనతో సమానంగా చూసుకొని P4లోకి తీసుకురావాలని కోరుకుంటూ, ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.